నిజంగా చెప్తున్నా అంటే మంత తాగుతాను నువ్వు తాగుతున్నాం. ఎప్పుడెప్పుడు అదేదో పని కొద్ది ఒళ్ళు కాల్చినప్పుడు అంత మించి తాగను. తాగు తాగు అదే ఇప్పుడు మందు రేట్లు ఎలా ఉన్నాయి? వంద రేట్లు 150, 200. ఏ కాస్ట్లీ మంది అంటే ఏది తాగుతావు మామూలుగా? ఎంసీస్కి ఎంసీస్కి తాగుతావు. దాని రేట్ ఎంత? 200. 200. ఇప్పుడు మామూలుగా అయితే బార్లో రేట్ ఉంటుంది, వైన్ షాప్లో రేట్ ఉంటుంది. ఎలా తాగుతున్నావు? ఎక్కడ తీసుకుంటున్నావు? మామూలుగా ఎంత అవుతుంది? ఎలా అనిపిస్తుంది నీకు? ఎంత యాల్వీకి వెళ్ళా యాల్వీకి ఎక్కువ వెళ్ళనన్నా మందుకి. ఏదో ఆ రోజు మందు తాగాలని రేట్ ఏమి మనకు లేదు. షాపులో ఉంటే తాగుతాను, లేకపోతే లేదు. కానీ మందు తాగే వాళ్ళకల్లా అనవసరం, అంతే వేస్ట్. అంత బ్యాగ్ను కొనుక్కొని తాగవలసిన పని ఏంటి వచ్చింది? లేదంటావు? లేదు, అనవసరం. మన మీ జీతం ఎంత నిన్న రోజుకి వచ్చి? నాకు జీతం వచ్చి రోజుకి 600, 700, 800. ఒకవేళ మంత్ తాగితే నీకు అందులో ఖర్చు ఎంత అవుతుంది? 200 అవుతుంది. 200 అవుతుంది. ఇంటికి ఎంత పట్టుకెళ్తున్నావు మామూలుగా? 200 ఖర్చు, 200, 150 రూపాయలు ఇంట్లో ఖర్చు. కాయగూరలని, పెరుగని, ఇదని పట్టుకెళ్తాం. నీకు నార్మల్గా అయితే గవర్నమెంట్ రేట్ తగ్గించాలంటావా పెంచాలంటావా? ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంది. తగ్గించాలంటావా మందు రేట్ అన్నది? మామూలుగా కష్టపడేవాడు ఎవరికైనా తాగిపోతాడు. కష్టపడేవాడికి తాగేవాడి కంటే వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టి, నన్ను అడిగితే మందు అన్నదే ఇప్పుడు గవర్నమెంట్ చెన్నై ఉంది, 20 సంవత్సరాలు దాటినోడికే మందు. అలా చేస్తే బాగుంటుంది, రేట్లు గీట్లు కాకుండా వ్యవస్థ బాగుపడతారు. చెన్న మంది బంద్ చేస్తున్నారు, విజయ్ వచ్చిన నుంచి. బంద్ చేస్తాను అనలేదన్నా, కంట్రోల్లో పెడతానన్నాడు. దేవస్థానాల కాడ కానీ, స్కూల్ బిల్డింగ్ కాడ కానీ తీసేసి ఒక 5 కిలోమీటర్ దూరంలో పెడతానన్నాడు. అదొకటి. దానికి వచ్చి 20 సంవత్సరాలు దాటినోడికే మందు, ఆధార్ కార్డు పట్టుకెళ్ళినోడికే మందు అమ్మని చెప్పినాడు. 20 సంవత్సరాల లోపు ఉన్నోడికి ఎవరికి మందు అవ్వద్దు అన్నాడు. అలాగే ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాగే మనకి ఎంత బాగుంటుంది అంటావా? బాగుంటుంది, దేనికన్నా బాగుంటుంది అన్న. అట్లా